రైట్ అండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇంట్రాడే ట్రేడ్ అండి. సార్ ఒకసారి అందరు కూడా వాయిస్ అనేది ఆఫ్ చేయండి సార్, నాకంటే చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఒకసారి మీరు అందరు కూడా మ్యూట్ అనేది ఆఫ్ చేసుకోండి ప్లీజ్ అండి. నాకు డిస్టర్బెన్స్ హెవీగా ఉంది. నాకు ఇది యాక్చువల్ నాకు సెట్టింగ్ తెలియదు అండి, అంటే ప్రతి ఒక్కరిని మ్యూట్ ఆఫ్ చేయడం నాకు తెలియదు. దీంట్లో ఒకసారి మీరే ఆఫ్ చేసుకోండి. సార్ మీరు కోహోస్ట్ ఇవ్వండి సార్, నేను కంట్రోల్ చేస్తాను, నో ప్రాబ్లం. సార్ ఒక్క నిమిషం అండి, ఒక్కసారి పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి సార్, మీకు ఇస్తే కోహోస్ట్ ఇస్తాను. సార్ ఎస్ఎల్ మహేశ్వరన్ ఉంటుంది. ఓకే అండి. కోహోస్ట్ ఎట్లా జస్ట్ దాని మీద క్లిక్ చేయండి సార్, మన సెట్టింగ్స్ మోర్ లోకి వెళ్ళండి. సార్ ఒక్క నిమిషం ఆగండి, వెళ్తాను. ఒక నిమిషం సార్, సెట్టింగ్స్ మోర్ లోకి వెళ్ళేసి మీటింగ్ సెట్టింగ్స్ ఉంది. ఓకే, మీటింగ్ ఇన్ఫోనా అండి? నో, మీటింగ్ ఇన్ఫో కాదు సార్. ఇక్కడ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఇంకా చూస్తున్నాను సార్, నేనే ట్రై చేసి వస్తున్నాను. ఒక నిమిషం పార్టిసిపేట్. రైట్ సార్, ఓకే రైట్ సార్, ఓకే అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సౌండ్ అనేది నాకు రావట్లేదు ఎవరిది కూడా. ఓకే అండి, ఇప్పుడు మన క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి, రైట్. ఓకే అండి, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. అయితే మనం యాక్చువల్లీ ఇంతకు ముందు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ దాని మీద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యాండిల్ స్టిక్ ప్రాసెస్, అంటే క్యాండిల్ స్టిక్ మీదనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు నెక్స్ట్ ట్రెండ్ లైన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అంటే ఇంతకుముందు నేర్చుకున్నటువంటి సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ తో పాటు ఏదైనా ప్యాటర్న్స్ అండి, అది కప్ అండ్ హ్యాండిల్ కావచ్చు లేదా ఫ్లాగ్ కావచ్చు, ఇలాంటివి వాటి గురించి ఈరోజు మనం ఈ క్లాస్ లో మనం పూర్తిగా డిస్కషన్ చేసుకుందాం. రైట్, ఓకే అండి. ఒకసారి ఈ స్టాక్ చూడండి, స్టాక్ నేమ్ వచ్చేసి IEX. ఒకసారి ఈ చార్ట్ అందరికి కనిపిస్తే ఎస్ అని చెప్పండి కింద చార్ట్ లో. స్టాక్ నేమ్ వచ్చేసి IEX అండి. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రెండు ట్రెండ్ లైన్స్ ఉన్నాయండి, ఆల్రెడీ గీసుకున్నాం ఇంతకుముందు. మనం ఆల్రెడీ ఈ స్టాక్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇంతకుముందు అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రెండు ట్రెండ్ లైన్స్ ని స్టాక్ అనేది బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఒకసారి కింద వాల్యూమ్స్ కూడా గమనించండి, మంచి వాల్యూమ్స్ అనేవి రావడం జరిగింది. సో మనం ఇలాంటి స్టాక్ ని షార్ట్ టర్మ్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ట్రెండ్ లైన్స్ లోపల మీకు ఏదన్నా ప్యాటర్న్ కనిపిస్తుందా? ప్యాటర్న్ కనిపిస్తే కింద చార్ట్ లో ఆ ప్యాటర్న్ పేరు చెప్పండి. జస్ట్ అంటే తెలిసిన వారు చెప్పండి, తెలియని వారికి ఇబ్బంది ఏం లేదు, తెలిసిన వారు ఉంటే చెప్పండి. ఓకే అండి, ఏవి గారు చెప్పారు, ఓకే డబ్ల్యూ ప్యాటర్న్, రైట్. ఓకే అండి, రైట్. అంటే మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఒక బైయింగ్ ప్యాటర్న్. ఓకేనా అండి, మనకు డబ్ల్యూ ప్యాటర్న్ ఇది ఒక బైయింగ్ ప్యాటర్న్ అండి. అలాగే ఎం ఉంటుందండి, ఈ ఎం ప్యాటర్న్ అనేది ఒక సెల్లింగ్ ప్యాటర్న్ గా మనం తీసుకుంటాం. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా దీంట్లో ఈ స్టాక్ లో ఇంకా ఏదైనా ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూద్దామండి. ఓకే అండి, ఈ స్టాక్ లో మనకు ఇంకా ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి నాకైతే కనిపించలేవండి. జస్ట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ఫ్లాగ్ లాగా కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ దీన్ని ఒక ఫ్లాగ్ లాగా కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. కింద వాల్యూమ్స్ కూడా మనకు అంటే వాల్యూమ్స్ మాత్రం అంతా బాగా అయితే లేవండి, వాల్యూమ్స్ అనేవి డౌన్ అవుతున్నాయి, ఫ్లాగ్ అనేది వచ్చింది. సో మనం దాన్ని అంత బెస్ట్ ప్యాటర్న్ గా మనం కన్సిడర్ చేయలేము. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దామండి.
దీంట్లో కూడా నాకైతే మోస్ట్లీ ఏం ప్యాటర్న్స్ కనిపించడం లేదండి. ఓకే. ఇంకొక స్టాక్ చూద్దామండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న స్టాక్స్ అన్ని కూడా ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నవండి. ఎక్కడ కూడా ముందే మనం ప్లాన్డ్‌గా అయితే ఏది తీసుకోలేదు. ఓకే అండి. ఇంకొక స్టాక్ చూద్దామండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా మనం కన్సిడర్ చేయవచ్చండి. కప్ అండ్ హ్యాండిల్ అనేది ఒక బయ్యింగ్ ప్యాటర్న్. ఈ బయ్యింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మంచి గ్రీన్ కలర్ వాల్యూమ్ వచ్చిందండి ఈ క్యాండిల్. సో అంటే దీన్ని మనం షార్ట్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. ఓకే అండి. నేను యాక్చువల్లీ చెప్పడం ఒక విషయం మర్చిపోయాను. ఒకటి మనకు బయ్యింగ్ ప్యాటర్న్ అనేది సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సెల్లింగ్ ప్యాటర్న్ అనేది రెసిస్టెన్స్ వద్ద వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందండి. ఈ విషయం కూడా మనం ప్రతిసారి గుర్తుంచుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్‌లో చూద్దామండి. ఇది చాలా రోజుల నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందండి మార్కెట్ ఇక్కడ. ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకునేటప్పుడు మనకు బయ్యింగ్ ప్యాటర్న్ చూస్తే మనం దాన్ని ఈజీగా కన్సిడర్ చేయవచ్చు బయ్యింగ్ సైడ్‌గా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దామండి. ఓకే అండి. ఇక్కడ చూడండి. ఇది మనకు మంచి రెసిస్టెన్స్ అండి ఇక్కడ యాక్చువల్లీ. ఇది రెసిస్టెన్స్‌గా మనకు చాలా ఇక్కడ ఫేస్ చేసింది. బట్ చూస్తుంటే మాత్రం ఇది ఒక కన్సాలిడేషన్ రేంజ్‌లోకి ఇక్కడ స్టాక్ రావడం జరిగింది. ఓకే. ఇది కన్సాలిడేషన్ జోన్‌లోకి రావడం జరిగింది. ఫస్ట్ టైమ్ టచ్ చేసిందండి. సెకండ్ టైమ్ టచ్ చేసింది. తర్వాత థర్డ్ టైమ్ అనేది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో, మనకు ఇలా బ్రేక్‌ఔట్ ఇచ్చేటప్పుడు ఒకసారి మీరు వాల్యూమ్స్ కూడా గమనించాలండి. బ్రేక్‌ఔట్ ఇచ్చేటప్పుడు వాల్యూమ్స్ మీరు గమనిస్తే మనకు మంచి వాల్యూమ్స్ గనక ఉంటే ఓకే. మంచి వాల్యూమ్స్ గనక ఉంటే మనం దీన్ని బయ్యింగ్ ప్యాటర్న్‌గా కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ చూడండి. కింద వాల్యూమ్స్ కూడా గమనించండి. ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఇక్కడ మంచి వాల్యూమ్స్ అనేవి కనిపించాయి. సో, మనం షార్ట్ టర్మ్ కోసం ఇంట్రెస్టెడ్‌గా ఉన్నవాళ్ళు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హైలో బై ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ లైన్‌ని సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ అనేది చాలా సార్లు పైకెళ్ళిందండి. ఒకసారి ఇక్కడ చూసుకోండి మీరు డౌట్ ఉంటే. ఇక్కడ ఒకసారి, ఇక్కడ, ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. మళ్ళీ రీసెంట్‌గా కూడా అదే ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది. అదే ట్రెండ్ లైన్‌ని సపోర్ట్‌గా తీసుకొని. సో, మనం దీన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఓకే అండి. నేను ఇప్పుడు కొన్ని విషయాలైతే చెప్పానండి. ఇప్పుడు ఒకసారి మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి చాట్ రూపంలో చెప్పండి. చెప్పిన విషయం పట్ల ఏదైనా డౌట్ ఉంటే చాట్ రూపంలో చెప్పండి. నో వాయిసా అండి? ఫణీంద్ర గారికి నో వాయిస్ అని అంటున్నారండి. చెప్పండి ఒకసారి వాయిస్ రావడం లేదా? ఫణీంద్ర గారు మీరు వాయిస్ అనేది ఆఫ్ చేసుకున్నారండి. ఓకే అండి. ఓకే. వాయిస్ వస్తుంది. ఫణీంద్ర గారికి ఒక్కరికి రావట్లేదు. అంటే వారి సెట్టింగ్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో అండి. ఓకే అండి. ఓకే. సరే. అంటే ఇప్పుడు నేను జస్ట్ చిన్నగా చెప్పానండి టాపిక్. నేను ఇందాక చెప్పిన టాపిక్‌లో మీకు ఏదైనా డౌట్ లాంటిది ఉంటే ఒకసారి చాట్ రూపంలో చెప్పండి. కప్ అండ్ హ్యాండిల్ ఎగ్జాంపుల్. ఓకే అండి. కప్ అండ్ హ్యాండిల్ ఎగ్జామ్స్. ఓకే. కప్ అండ్ హ్యాండిల్ అండి. ఒక్క నిమిషం.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది నాకు కనిపించిందండి. ఇది చూడండి. సో దీన్ని మనం ఒక కప్ లాగా తీసుకుంటాం. ఇది ఒక హ్యాండిల్ అండి. ఓకేనండి. స్టాక్ పేరు వచ్చేసి డెల్టా కార్పొరేషన్ అండి. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్గా తీసుకొని ఇక్కడ మనకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ కావడం జరిగింది. సో ఈ బ్రేక్అవుట్ మీద మనం బై చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి? చెప్పిన విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా వేరే ఏదన్నా ఉంటే అడగండి. సార్ 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా అప్లై చేసుకోవచ్చా బయింగ్ ప్యాటర్న్? ఓకే అండి, మీరు ఇంట్రాడే పర్పస్ లో చేస్తా అంటే 5 minutes కంటే 10 minutes టైం ఫ్రేమ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఎందుకు అనంటే చాలా మంది 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తారు, అలాగే 15 minutes టైం ఫ్రేమ్ కూడా యూజ్ చేస్తారు. 10 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అంటే మనకు ఆ 10 minutes టైం ఫ్రేమ్ లో మనకు చాట్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుందండి. సో కాబట్టి మీరు 10 minutes టైం ఫ్రేమ్ లో ట్రై చేయండి. మీకు 10 minutes టైం ఫ్రేమ్ అనేది చాలా బాగుంటుందండి. వెన్ టు చూస్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యాజ్ యూ షో అస్ ఇయర్లీ ఫ్రేమ్. సారీ అండి, నేను ఇయర్లీ ఫ్రేమ్ లో ఏం చూపించలేదండి. నేను చూపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్ లో అండి. ఓకేనా అండి? నేను ఇయర్లీ టైం ఫ్రేమ్ లో కాదు చూపించేది, డైలీ టైం ఫ్రేమ్ లో మాత్రమే చూపిస్తున్నాను. ఇంట్రాడే చేసే వాళ్ళు 10 minutes టైం ఫ్రేమ్ లో ప్యాటర్న్స్ యూజ్ చేసుకోవచ్చు, బట్ స్ట్రిక్ట్లీ మెయింటైన్ యువర్ స్టాప్ లాసెస్. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా అడగండి. ఇక్కడ కూడా మనకు ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుందండి. దీన్ని ఒక కప్ లాగా తీసుకోవచ్చు. ఇది ఒక హ్యాండిల్ అండి. బట్ ఇదంతా పర్ఫెక్ట్ కాదండి, ఎందుకంటే ఈ కప్ యొక్క ఈ రేంజ్ అనేది హ్యాండిల్ యొక్క రేంజ్ కూడా దాదాపు ఈక్వలెంట్ గా ఉండాలి. ఇక్కడ లేదు. బట్ లేకున్నా ఈ వాల్యూమ్స్ ని కన్సిడర్ చేస్తే దీన్ని కూడా మనం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ గా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, కప్ అండ్ హ్యాండిల్ అనేది రాలేదండి, కప్ వచ్చింది. హ్యాండిల్ వచ్చేలోపు మనకు డౌన్ సైడ్ అనేది బ్రేక్అవుట్ కావడం జరిగింది. కాబట్టి దీన్ని కప్ అండ్ హ్యాండిల్ లాగా మనం తీసుకోవద్దు. రైట్, ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ అండి, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది నాకు దీంట్లో కనిపిస్తుంది. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది కూడా ఒక బయింగ్ ప్యాటర్న్. చూడండి ఇక్కడ ఇదండి, ఇది రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. యాక్చువల్లీ ఇలా ఉంటుంది మనకు. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి, ఇది సెల్లింగ్ ప్యాటర్న్. దీనికి అపోజిట్ లో రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి, ఇది కూడా బయింగ్ ప్యాటర్న్. ఒకటండి, ప్యాటర్న్స్ ను గమనించాలండి, అది సపోర్ట్ దగ్గర ఫార్మేషన్ అవుతుందా. ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్ అండి, మనకు సపోర్ట్ పైన రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మేషన్ అయ్యింది అంటే ఇది బ్రేక్ అవుట్ అప్ సైడ్ జరిగితే మనకు మంచి బయింగ్ సిగ్నల్ దొరికినట్లు. ఒకవేళ ఈ సపోర్ట్ కింద గనక మనకు ఇట్లా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది వస్తే దాన్ని మనం సెల్లింగ్ ప్యాటర్న్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా అండి? రైట్, ఇంకా ఏదైనా చెప్పండి. యాక్చువల్లీ నేను టాపిక్ అనేది ఏం అనుకోలేదు ఈరోజు, మీకు ఆల్రెడీ టాపిక్ మెన్షన్ చేశాను, బట్ నేను అసలు టాపిక్ గురించి ఏమీ చూడలేదండి. యాక్చువల్లీ వర్క్ ఉండే నాకు ఇప్పటి వరకు 6, నేను ఇందాక మన జూమ్ లింక్ పెట్టే వరకు నేను వర్క్ లోనే ఉన్నాను. జస్ట్ జూమ్ లింక్ లో పెట్టి ఫ్రెష్ అప్ అయి వచ్చి కూర్చున్నానండి, అంతే అండి. సపోర్ట్ ఎలా చూస్ చేసుకోవాలి? ఓకే అండి, మనం ఆల్రెడీ మన పాత వెబినార్ లో చెప్పుకున్నామండి సపోర్ట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అని. ఏం లేదండి, మార్కెట్ ఎక్కువ సార్లు ఎక్కడ రివర్స్ అవుతుందో, అంటే మార్కెట్ పైనుంచి పడి ఎక్కువ సార్లు ఎక్కడ రిజెక్షన్ అవుతుందో దాన్నే సపోర్ట్ గా తీసుకుంటాం. మార్కెట్ పెరిగినప్పుడు
ఎక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ అవుతుందో దానిని రెసిస్టెన్స్ గా తీసుకుంటామండి. అంతే అండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అయితే ఇందాక స్టార్టింగ్ లో ఎవరో ఒక స్టాక్ గురించి అడిగారు, సార్ దాని గురించి డిస్కషన్ చేయండి అని. నేను ఆ స్టాక్ పేరు మర్చిపోయాను. ఒకసారి వాళ్ళు మళ్ళీ చెప్పండి ఆ స్టాక్ నేమ్ వచ్చేసి, మనం దాన్ని డిస్కషన్ చేద్దాం. స్టార్టింగ్ లో ఒక స్టాక్ పేరు చెప్పారండి ఎవరో, అపోలో ట్యూబ్స్ ఏదో అన్నారు. ఒక్కసారి చూస్తాను, నేనే చూస్తానండి స్టార్టింగ్. ఓకే, అపోలో ట్యూబ్. నెక్స్ట్ గ్రీన్లియం ఇండస్ట్రీస్. ఓకే అండి. అపోలో ట్యూబ్ అయితే చూద్దామండి ఒకసారి. ఏపీ అపోలో ట్యూబా అండి? ఏపీ అపోలో ట్యూబా, అపోలో ట్యూబ్స్. ఓకే అండి, రైట్. యాక్చువల్ నాకు స్టాక్ పేరు కూడా యాక్చువల్ తెలియదండి. ఏపీ అపోలో ట్యూబ్ అంటే స్టాక్ పేరు అండి, రైట్. నాకు దీంట్లో ఒక మంచి ప్యాటర్న్ కనిపిస్తుందండి నాకు ఇక్కడ. ఎవరికైనా కనిపిస్తే కింద చాట్ రూపంలో చెప్పండి. ఓకే, చాట్ లో ఒకరు చెప్పారు హెడ్ అండ్ షోల్డర్. ఓకే అండి, అది హెడ్ అండ్ షోల్డర్ కాదండి, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ అండి. ఓకే అండి, కరెక్ట్ అండి. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ బయింగ్ ప్యాటర్న్ అండి ఒకసారి. సరే, ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ స్టాక్ కి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం తీసుకుందామండి. రైట్, ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి. ఓకే, మనకు పైన రెసిస్టెన్స్ కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ కంటే రెడ్ కలర్ లో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, మనకు రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ కింద రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది. అలాగే సపోర్ట్ పైన కూడా రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. సో ఇప్పుడు ఒకసారి గమనిద్దాం, మరి దీన్ని రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అన్నాం కదా, ఎలా చూద్దాం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, మనం పర్ఫెక్ట్ గా ఇలానే ఏం రాదండి. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనే కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. మనం జస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ ప్యాటర్న్ అని. ఇంకొక ప్యాటర్న్ కూడా నాకు కనిపిస్తుందండి ఇక్కడ. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తో పాటు నాకు ఇంకా 2 ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కాదండి, 2 ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. చెప్పండి చాట్ రూపంలో ఎవరన్నా కానీ. ఫ్లాగ్, కప్. ఓకే అండి, రైట్. 2 కూడా కరెక్టేనండి. ఫ్లాగ్ కనిపిస్తుందండి, కప్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ. సో దీన్ని మనం ఒక కప్ లాగా కన్సిడర్ చేయవచ్చు. అలాగే దీన్ని ఒక ఫ్లాగ్ లాగా కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. చూడండి ఎన్ని ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయో మనకు దీంట్లో. సో మనకు ఇక్కడ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపించింది, ఫ్లాగ్ కనిపించింది, కప్ అండ్ హ్యాండిల్ కనిపించింది. సో మనకు ఇన్ని ప్యాటర్న్స్ కనిపిస్తున్నప్పుడు ఇలాంటి స్టాకులు మనం బయ్యింగ్ కి సెలెక్ట్ చేసుకోవచ్చా, చేసుకోవాలా? మీరే చెప్పండి. బయ్యింగ్ కి సెలెక్ట్ చేసుకోవాలా? బయ్యింగ్ కి సెలెక్ట్ చేసుకోవాలంటే చార్ట్ లో ఎస్ అని చెప్పండి. బయ్యింగ్ ఎస్ ఎస్ ఎస్, అవునండి, ఎస్. చూడండి, ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఈ స్టాక్ గురించి మీరే అనాలిసిస్ చేశారు. ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను అంతే, ఏం ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయని అడిగాను అంతే, మీరు చెప్పారు. ఇంతే అండి. స్టాక్ మార్కెట్ అంటే పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ మనం తెలిసిన విషయాన్ని మార్కెట్ లో అప్లై చేయగలిగితే సరిపోతుందండి. ఓకేనా అండి, రైట్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఏదైనా చార్ట్ గురించి ఏదైనా స్టాక్ గురించి అడగండి. దాని గురించి కూడా మనం జస్ట్ అనాలిసిస్ అనేది చేద్దాం. మనం చేసేది ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. ఓకేనా అండి, ఫండమెంటల్ చూడడం లేదు, ఎలాంటి న్యూస్ అనేది వినడం లేదు.
ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ కి ఎలా అనాలిసిస్ చేసుకోవాలి ఇంతేనండి. లాంగ్ టర్మ్ కి అనేది ఇందాక మనం షార్ట్ టర్మ్ కోసం, ఇప్పుడు నేను చెప్తుంది షార్ట్ టర్మ్ కోసం అండి. డైలీ టైం ఫ్రేమ్ అనేది మీరు లాంగ్ టర్మ్ కంటే ఇదే అనాలిసిస్ ను వీక్లీ టైం ఫ్రేమ్ లో చేసుకోండి, లేదా మంత్లీ టైం ఫ్రేమ్ లో చేసుకోండి. ఓకేనా అండి? ఏ టైం ఫ్రేమ్ లో చూడాలి? ఓకే, మీరు ఇంట్రాడే చేస్తే 10 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి. షార్ట్ టైం కి చేస్తే డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి. లాంగ్ టైం కి చేస్తే వీక్లీలో చూడండి. ఓకేనా అండి? ఇంకా నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ ప్రెసెంట్ లెవెల్ లో బై చేయవచ్చు సార్. చూద్దామండి. నవీన్ ఫ్లోరల్ కదా అండి, చూద్దాం. నవీన్ ఫ్లోరైడ్ అన్నారండి స్టాక్ పేరు, కన్విషన్ నవీన్. నవీన్ NAVIN. ఓకే. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డైలీ టైమ్స్ లో చూస్తున్నామండి. ఫస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ దీన్ని ఒకసారి డైలీ టైమ్స్ లో చూద్దామండి. ఎక్కడైనా ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయా మనకు? ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మనకు ఎలాంటి ప్యాటర్న్ అనేది కనిపిస్తలేదండి దీంట్లో. సో మీరు బై చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ రేంజ్ లో బై చేయ ట్రై చేయండి. 3600 దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. అక్కడ కూడా ఎందుకు బై చేయమంటున్నాం అంటే అది ఆల్రెడీ మనకు ఇంతకుముందు రెసిస్టెన్స్ గా అండ్ సపోర్ట్ గా యాక్ట్ చేసింది కాబట్టి ఈ రేంజ్ లో మీరు బై చేసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ రేషియో టాపిక్ పైన చెప్పండి, దిస్ టైం ఆర్ నెక్స్ట్ టైం. ఓకే అండి, చెప్దామండి, ఇప్పుడే చెప్తామండి. రిస్క్ రివార్డ్ రేషియో ఏం లేదండి. ఇప్పుడు ఇందాక మనం ఒక్క నిమిషం. ఓకే, ఇదే ఈ స్టాక్ చూసామండి. రైట్. రిస్క్ అంటే మనం కనుక డైలీ టైం ఫ్రేమ్ లో కనుక చేస్తే రిస్క్ రివార్డ్ రేషియో ఉంది, చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ను మీరు షార్ట్ టర్మ్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఓకేనండి. రైట్, నాకు ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది అనుకుందాం. ఇది ఫ్లాగ్ అండి. ఓకేనండి. రైట్. సో ఫ్లాగ్ లో ఈ ఫ్లాగ్ రేంజ్ అనేది మన ఫస్ట్ టార్గెట్ అవుతుందండి. నెక్స్ట్ ఈ పోల్ రేంజ్ అనేది మన సెకండ్ టార్గెట్ అవుతుంది. సో మన స్టాప్ లాస్ వచ్చేసి ఇది అండి. ఫ్లాగ్ యొక్క ఈ రేంజ్ అనేది స్టాప్ లాస్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఈ రేంజ్, అంటే ఇంతవరకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఈ రేంజ్. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ పోల్ రేంజ్ అండి, ఇక్కడ వరకు రావచ్చు మోస్ట్లీ. ఓకేనండి. ఇది స్టాప్ లాస్ ఫ్లాగ్ లో ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ గా తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కప్ అండ్ హ్యాండిల్, ఈ హ్యాండిల్ యొక్క రేంజ్ అనేది మన స్టాప్ లాస్ అండి. ఈ హ్యాండిల్ యొక్క రేంజ్ ఎంత ఉందో మనం దీన్ని స్టాప్ లాస్ గా తీసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ హ్యాండిల్ యొక్క రేంజ్ అండి. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ కప్ యొక్క రేంజ్ అండి. ఓకేనండి. రైట్ ఫ్రెండ్స్, ఒకవేళ మనకు అంటే ఈ లింక్ కనుక ఎక్స్పైర్ అయితే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో సెకండ్ లింక్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది క్లోజ్ అయిపోతే నెక్స్ట్ ఆ సెకండ్ లింక్ తోటి మీరు నెక్స్ట్ క్లాస్ ని అటెండ్ కావడానికి ప్రయత్నించండి. ఓకేనా అండి, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు రిస్క్ రివార్డ్ రేషియో గురించి మీకు. ఓకే అండి, శ్యామ్ కుమార్ గారు. ఓకే. ఓకే అండి, మనకు అంటే నెక్స్ట్ లింక్ తోటి ఓపెన్ అయినప్పుడు అప్పుడు నేను చెప్పడం కాదండి, మీరు కూడా అంటే వాయిస్ మీరు కూడా ఆన్ చేసుకోండి. సో మీరు ఏదైనా డౌట్ నాకు లైవ్ అడగండి, మనం లైవ్ లో ట్రై చేయడానికి ప్రయత్నిద్దాం.
ఓకే అండి. నాకు ది ఈ రికార్డింగ్‌కు ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే నాకు అలో చేస్తుందండి. సో, కాబట్టి నేనిప్పుడు ఈ లింక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇంకొక లింక్ ఇచ్చాను గదా! దాంట్లోకి ఎంట్రీ తీసుకుంటున్నాను. మీరు కూడా దాంట్లోకి ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి.